చేపలు పట్టడానికి అట్ట పోతారా? చేపలు 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 పట్టడానికి అట్ట పోతారా చెరువు? మీరు పొద్దుగాల చెప్తే ఇద్దరు పోవు కదా మీరు. ధీరును తాత ఇద్దరు చేపలు పట్టడానికి పోతారట. మా అమ్మ ఏమో నెత్తికి వెనకాల లార్ దేకి ఆడి మబ్బులు కదరమ్మ చేస్తా లార్ వాదడు. దారే చూడనా భారీ గమ్మత్ లాగే ఆడి మరి బా మళ్ళీ రెడీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు బాగున్నారా? అండ్ ఇంకా నేను కూడా బాగున్నాను. ఇంకా పేరెంట్స్ వచ్చిరంటే పిల్లలు ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా. ఇంకా అది ఇంకా నాకు కూడా అలాగే అన్నమాట. అమ్మ నాన్న వచ్చిన డే 2 వీడియో అన్నమాట ఇది. ముందు రోజు వీడియోలో యాక్చువల్గా అది ముందు రోజు అంటే డే 1ది అండ్ డే 2 హాఫ్ వీడియో లాస్ట్ వీడియో, దానికి కంటిన్యూషన్ వీడియోనే ఈ వీడియో అన్నమాట. ఇంకా మంచిగా అమ్మతోనైతే ఇంకా హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకుని, ఎందుకంటే ఫుల్ హెడేక్ అవుతుంది. ఇంకా అందుకని ఇంకా అంతలోపే ఇగో వర్షం అందుకుంది. వర్షం కూడా రకరకాలుగా ఉంటుందండి. అసలు మా ఇంటి పై నుంచి వ్యూ చూడాలి కానీ అసలు మామూలుగా ఉండదు. ఇంకా అమ్మేమో బియ్యం చెరుగుతుందన్నమాట. ఇంకా అప్పటికి ఇప్పటికి వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి నాకు ఒక్కొక్క విషయాలు తలుచుకుంటే నవ్వు వస్తుంది, హ్యాపీ కూడా అనిపిస్తుంది. ఇంటి చుట్టూ చూసుకుంటా అవి ఇవి అన్నీ ఏమున్నాయని చూసుకుంటా అంతా అబ్జర్వేషన్ చేసుకుంటా అన్నీ తిరుక్కుంటా చూస్తూ ఉన్నారన్నమాట. ఇంకా అప్పటికే వర్షం వస్తుంది, అందుకే ఇగో పైనకైతే వచ్చేసినాం అనమాట. వర్షం పడ్డది, మొత్తం తిరిగి చూస్తున్నాం. ఇటేమో ఇట్లుంది, అటేమో వర్షం మామూలుగా లేదు. ఒకటి ఇవరా తీరచ్చు, కిందికి రారా. అండ్ ఇంకా పైనకు వచ్చి అయితే ఇంకా ఒక్కొక్క చినుకులు అలా పడతా ఉన్నాయి. ఆ వ్యూ చూస్తే అమ్మ మామూలుగా అసలు బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. ఇంకా నేను నాన్న ధీరజు ఇంకా ముగ్గురం కూడా అలా డిస్కషన్ చేసుకుంటూ ఇలా మొత్తానికి చూసుకుంటూ ఉన్నాం అన్నమాట. అయితే ఇంకా అమ్మకి వాళ్ళకి నా వీడియో చూడనట్టున్నారు. రీసెంట్గా నేను ఒక వీడియో చేసినప్పుడు ఇంటిపైన కొంచెం పిడుగు పడిందని చెప్పాను కదా నేను. ఇంకా అమ్మకి తెలియదన్నమాట. వచ్చినప్పుడు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మా అమ్మ షాక్లో, ఎన్నిసార్లు వచ్చినా నాకు ఎప్పుడు చెప్పలేదు అనుకుంటా అనింది. నేను మర్చిపోయాను, మా అమ్మకి చెప్పానని తెలిసేమో అనుకున్నాను, బట్ తెలియదంట. చెప్పేవరకు మా అమ్మ నాన్న ఇద్దరు షాక్. అసలు అది దొరుకుతుంది ఒకటి, అది తీసుకొచ్చి పెడితే ఏది ఇష్యూ రాదు అని చెప్పేసి దాని గురించి 1 గంట డిస్కషన్ అయితే జరిగింది. గరేర్ గేరే కతరా ప్రదక్షిణ కరో సర గుడి लाइन काय बा घर कसे लागत तू एवढं जो एवढी एवढी तू एवढी आवडी वाळारीचा एवढी बा कसे लागलो आम्हाला कोता कोता घर का तो दरवाजा घर మొత్తం से कुछ कुछ काय फॉल्ट सगळं काय कमती लागलं खाली जाओ तो कसे सवार जाओ విన్నారు కదండి మా అమ్మ నాన్న మాటలు. అయితే లాస్ట్ వీడియోలో అమ్మకు వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు కదా, కానీ నా మాట వినలేదు, మీ మాట వినలేదు, ఆల్రెడీ వెళ్ళిపోయారు అన్నమాట. అయితే ఈ మండే రోజు యాక్చువల్గా కొంచెం వీడియో కొంచెం మనకంతా లేటే ఉంటుంది కాబట్టి ఇంకా అలాగా యాక్చువల్ అయితే అమ్మ వాళ్ళు మండే రోజే మార్నింగ్ వెళ్ళిపోయారు, ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా అది మనం ఎంత చెప్పినా వాళ్ళు చేసే పనులు యాక్చువల్గా ఈ టైంలో రావడమే చాలా పెద్ద గొప్ప. చెప్పాను కదా, నా వీడియో చూసి వచ్చిర్రు, లేకపోతే అది కూడా రాకపోతుండే. నా బాధ చూడలేకనే వచ్చిర్రు. అది మొత్తానికైతే లాస్ట్ షార్ట్ వీడియోలో నేను అమ్మకి తెలుగు రాదా భాష మాట్లాడుతుందంటే, అమ్మకి లిటరల్లీ తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు, అంత ఆ తెలుగు కూడా ఇంకా అది అర్థం కాదు మనకు, అలా సగం సగం వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకంతే, అంత పర్ఫెక్ట్గా అయితే తెలుగు రాదు. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్తామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా అంతవరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని
ఇంకా అంటే ముందు రోజు సండే రోజు మాకు కొంచెం మటన్ తీసుకొచ్చినాం అనమాట. ఆ మటన్ కర్రీ ఇంకా సండే అప్పటికే నాటుకోడి చేపల కర్రీ 2 ఉండే, అందుకనే మటన్ చేయలేదు. ఆ మటన్ అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వెళ్ళే రోజు ఇంకా మార్నింగ్ మటన్ చేసిన. యాక్చువల్గా అది కూడా తినమని చెప్పేసి నాన్న ఎలాగో మటన్ తినడు, ఓన్లీ నాటుకోడి ఫిష్ తప్ప నాన్న మటన్ అయితే అసలు తినట్లేదు. ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంకా నాన్ వెజ్కి కానీ డ్రింకింగ్కి కానీ ఇవన్నీ కొంచెం దూరం ఉండాలి కాబట్టి నాన్న అవి 2 కూడా మానేసిండు. ఇంకా ధీరజ్ ఏమన్నాడు, మమ్మీ నాకు లంచ్లోకి మటన్ చేసేవా అని చెప్పేసి అన్నాడు. వాడు స్కూల్ ఉంది కాబట్టి ఇంకా తప్పలేదు, మార్నింగ్ లేచి మటన్ అయితే చేసేసిన. ఇంకా చేపల కర్రీ కొంచెం నాటుకోడి కర్రీ కూడా ఉంది కాబట్టి కొంచెం రొట్టెలు చేస్తే కొంచెం తినచ్చు అని చెప్పేసి మంచిగా ఒక 2 రొట్టెలు అయితే చేస్తున్నాము. జొన్నపిండి అయిపోయింది. యాక్చువల్లీ ఈ మక్క పిండి కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చిందే. ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాను, మార్నింగ్ ఈవినింగ్. యాక్చువల్గా అమ్మ వాళ్ళు సాటర్డే రోజు నైట్ వచ్చిరన్నమాట. ఇంకా సండే ఉన్నారు, మండే రోజు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మామూలుగా సమ్మర్ టైంలో అట్లా ఇట్లా కొంచెం కష్టంగా ఉంటారు, కానీ ఇలాంటి పంటలు వర్షాల టైంలో వర్షాలు కూడా కరెక్ట్ లేవు, ఇలాంటి టైంలో అస్సలు ఉండరు. అది నా బాధ చూడలేకైతే మొత్తానికి వచ్చిరన్నమాట. వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాన్నను అమ్మ తింటూ ఉన్నారు. ఇంకా నేను కూడా లక్కీగా అడిగి తినిపిద్దామని చెప్పేసి నేను కూడా ప్లేట్లో వేసేసి, మా ఆయన ఏమో షేవింగ్ కటింగ్ చేయించుకుందామని బయటికి వెళ్ళిండు. ధీరజ్ ఏమో ఇంకా స్కూల్కి వెళ్ళిండు, తెలిసిందే కదా. ఇంకా అలాగా ఏదైనా కానీ ఏ ఆడపిల్లలకైనా కానీ వాళ్ళ పేరెంట్స్ వస్తే హ్యాపీగానే అనిపిస్తుంది కదా. పైగా కొత్త ఇంట్లోకి ఎలా ఉంది వాళ్ళకు కూడా చూడాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా రావాలని నాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బట్ ఇన్ని రోజులకైతే వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయారు అన్నమాట. మనసు కొంచెం బాధగానే ఉంటుంది, బట్ ఏం చేస్తాం, ఇంత పూర్తి వచ్చినందుకు సంతోషించాలి, ఇంకా అంతే. మొత్తానికైతే ఇది 2 రోజులు అసలు ఉన్న రోజులు ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోతే ఆ ఇల్లంతా బోసిపోయినట్టు ఇక ఉంటుంది కదండి. వాళ్ళు ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నా మనకు హ్యాపీగానే ఉంటుంది. అమ్మ వచ్చిన ఈ 2 రోజులు అయితే ఈ కిచెన్లో పనులన్నీ గిన్నెలు తోమడం అమ్మ పనే అన్నమాట. బట్ అది మనకు కొంచెం ఇంకా ఇంట్లో వేరే పనులు నేను చేస్తూ ఉంటే గిన్నెలు తోమడము ఇవన్నీ కూడా అమ్మ పనే. ఇంకా నాన్న కూడా రెడీ అయ్యి కూర్చున్నాడు. కాసేపు రిలాక్స్ అవ్వండి, మేము ధీరజ్ స్కూల్లో టీసీ తీసుకొచ్చేది ఉంది, ధీరజ్ కొత్త స్కూల్లో జాయిన్ చేసినామంటే ఇంకా కాసేపు రిలాక్స్ అయితే అవుతున్నాను. ధీరజ్ స్కూల్లో టీసీ తీసేసుకున్నాం, టాటా బై చెప్పేసినాం. ఇక ఇవాళ ధీరజ్ కనెక్షన్ కంప్లీటెడ్, టాటా బై. టీసీ బోనఫైడ్ కావాలంటే ఇక స్కూల్కి వచ్చి తీసుకున్నాం. ఇక కొత్త స్కూల్లో సబ్మిట్ చేయాలి, 2 డేస్కి ఇస్తారంట. మళ్ళీ అది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేసి 2 డేస్ తర్వాత మళ్ళీ తీసుకొని రాము. వాటిలో ఎంత చిన్నగా వేసి చూసినా ఒత్తి మొత్తము ప్రెస్. ఇంకా అప్పటికే అమ్మ ఫోన్లు, నాన్న ఇంకెక్కడున్నారు, మీరు బయటికి వెళ్తే మీరు కావాలనే టైం వేస్ట్ చేస్తున్నారు, మేము వెళ్ళకూడదు అని చెప్పేసి ఫోన్ల మీద చేస్తున్నారు అనమాట. నేను మా ఆయన ఇంటికి వచ్చేవరకు మొత్తం సర్దేసుకొని రెడీగా ఉన్నారు మా అమ్మ మా నాన్న. ఇంకా మాతో పాటు మా సరుపను మా మరిది ఇద్దరు కూడా వచ్చిరన్నమాట, అమ్మని నాన్నని చూద్దామని చెప్పేసి. ఇంకా వచ్చే వరకు రెడీ కూర్చొని ఉన్నారు, రెడీ అయిపోయి మొత్తం వెళ్ళడానికి అంతా సర్దుకొని రెడీ కూర్చున్నారన్నమాట. ఎందుకంటే ఈ బస్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళకి బస్సు ఉండదు, మళ్ళీ వేములవాడ నుంచి వెళ్ళాలి. ఈ బస్ అయితే ఇంకా మానల బస్ వచ్చేసి ఎల్లారెడ్డిపేట వరకు వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ టైం దాటిపోయింది అనుకోండి, మళ్ళీ అంతా చుట్టూ తిరిగి రావాలని చెప్పేసి మొత్తానికైతే వెళ్ళడానికైతే రెడీ అయిపోయారు అన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అది నువ్వు ఉండిపోయినావు ఇక తనం చేయకుండా. నీకు 9 మంచిగానే ఉంటుంది, మమ్మీకి మంచిగా ఉంచదు. काय दूर से गाड़ी आड़ मी जान देख जाए सिचारे ना तम जब छोमिना मीना लुगो आवनी తీరం దాడి రాజా. మా అమ్మ ఎప్పుడు వచ్చినా కానీ ఇది రొటీన్ అండి. వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూనే పోతుంది, లక్కీని ముద్దు పెట్టుకుంటూ కూడా ఏడుస్తుంది, నాకు కూడా ఏడుపు వస్తుంది. కానీ మళ్ళీ నేను ఏడ్చి మా అమ్మ ఏడ్చి ఇదంతా ఎందుకని మా అమ్మకి అలా చెప్తా ఉంటాను అన్నమాట. కొంచెం ధైర్యం, ఎంత దూరం ఉందా, ఎందుకు ఏడుస్తావు, దగ్గరనే కదా అని చెప్పేసి మా అమ్మకి ఏదో కొంచెం ధైర్యం చెప్తా ఉంటాను. కానీ బేసిక్గా అయితే నాకు కూడా ఏడుపు వస్తుందండి వాళ్ళు వెళ్తూ ఉంటే. ఇంత దగ్గర ఉన్నా కానీ వాళ్ళు రావడానికి టైం కుదుర్చుకోరు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యవసాయం పైన డిపెండ్ అయ్యే వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళు అసలు రారు. ఎందుకంటే అక్కడ నీళ్లు పారేయాలని ఇవి అవి మొక్కలు చేనులకు చాలా పనులు ఉంటాయి.
బట్ అది అందుకని చెప్పేసి దగ్గరైనా కానీ అసలు వాళ్ళకి రావడానికి అసలు కుదరదు. ఫైనల్‌గా అయితే ఆటో అయితే బుక్ చేసినాము. మాకు కార్ లేదు కదండీ! మా సిట్యుయేషన్ తెలుసు కదా! ఇంకా కార్ అయితే ఆటో అయితే బుక్ చేసినాము. ఇంకా ఆటో అయితే బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళిపోతున్నారన్నమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోయారు. మళ్ళీ 2కి టైం దాటిపోతే ఎల్లారెడ్డిపేటలో బస్సులు ఇంకా 4కో ఏమో ఉంటది. ఆ టైంకి అక్కడికెళ్ళిపోవాలి. ఇంకా అమ్మ, నాన్నకి ఆటో ఎక్కిచ్చి కాసేపు అలా అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మా మరిదిని తినమంటే అన్నం తినమన్నారు. మా సరుపేమో నేను ఫాస్టింగ్ అక్క నేను కూడా ఏమి తిననని చెప్పేసి అనింది. మరి ఏదైనా బెల్లం పరమాన్నమా ఏదన్నా చేసుకుందామా అంటే ఇంకా మా మరిది సరే చేయండి. మా మరిదికి స్వీట్ అంటే బేసిక్‌గా చాలా ఇష్టము. ఇంక అందుకని చెప్పేసి బెల్ల పరమాన్నం అయితే చేస్తుంది. మేము తీసుకొచ్చిన బెల్లము అది అట్లే ఉంది. ఒకరోజు కూడా ఏ వంట చేయలేదు నేను. ఇంక అందుకని చెప్పేసి ఇదిగో బెల్ల పరమాన్నం అయితే వండుతుంది మా సరుప. నేను ఒక 2, 3 సార్లు చాలా సార్లు వండాను కానీ నాకెందుకో పాలు విరిగినట్టు అనిపించింది. అందుకే నాకు పెద్దగా బెల్ల పరమాన్నం అంటే చేయడం ఇష్టం ఉండదు. పైగా మా ఇంట్లో ఎవరైనా తినేవాళ్ళు ఉంటున్నారా అంటే ఎవరూ తినరు. మా ఆయన స్వీట్ ఎక్కువ తినడు. నాకు తినాలని ఉంటది కానీ గొంతులో నొప్పి. ధీరజ్ అసలు నోట్లో కూడా పెట్టడు. ఓన్లీ సెమ్మే తింటాడు ధీరజు. ఈ బెల్ల పరమాన్నం వాడికి నచ్చదు. ఇక మా లక్కీ ఆడికి కూడా పెట్టకూడదు కాబట్టి మా లక్కీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకోదు. ఫైనల్‌గా అయితే ఇంకా అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంకా లక్కీ లోపల రిలాక్స్ అవుతా ఉన్నారు. అంతలోపు మా సరూప ఎత్తుకోండి బెల్ల పరమాన్నం అయితే చేసేస్తుంది. బెల్లంలో ఏమన్నా కొంచెం డస్ట్ ఉంటే ఇలా వడగట్టుకొని ఇంకా వేస్తుందన్నమాట. ఈ బెల్లం కూడా కొంచెం నల్లగానే అనిపించింది నాకు. కలుపుతా ఉంటే ఒక్కసారి చూడండి బెల్లము ఎంత కొంచెం నల్లగానే అనిపించింది. అంత ప్యూర్ ఏమి అనిపించలేదు. ఏమో బెల్లం ప్యూర్ ఉండి నల్లగుందా మరి ఇంకేముందా అనేది నాకు ఏం అర్థం కాలేదు. ఫైనల్‌గా అయితే బెల్ల పరమాన్నం రెడీ అయిపోయింది. మా అమ్మ వాళ్ళు ఎల్లారెడ్డిపేట చేరుకునే వరకే మా బెల్లం పరమాన్నం రెడీ అయింది. మా అమ్మ ఇంటికెళ్ళిన తర్వాత కాల్ చేసి ఇట్లా వండుకొని తినమంటే, అబ్బా! మేము పోయినాక వండుకొని తింటుర్రా మీరు? ఇది ఎట్లుందంటే మేము పోయినందుకు సంతోషించి బెల్లం పరమాన్నం తిన్నట్టుంది అని చెప్పేసి అన్నది. కానీ ఏం చేసాం సిచ్యువేషన్ అక్కడ జరిగింది వేరు, మేము చేసింది వేరు. ఫైనల్‌గా అయితే తింటా ఉన్నామన్నమాట. వేడి వేడి బెల్ల పరమాన్నము విత్ నెయ్యి వేసుకొని తింటే సూపర్ కదా అసలు. నాకు పెద్దగా టేస్ట్ అంటే ఆళ్ళు పడదు. కానీ ఏం చేస్తాం టెంప్ట్ అయిపోయి కొంచెం తింటా ఉంటాం. దాని ఎఫెక్టే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే గొంతు నొప్పి దాని ఎఫెక్టే అన్నమాట. బట్ కొంచెం అక్క వాళ్ళ ఊరికి అంటే కరీంనగర్‌కి పోయినప్పుడు కొంచెం జిలేబీలు ఒక 3 జిలేబీలు తిన్నాను. అది అండ్ ఇది కొంచెం 2 ఎక్కువనే ఎఫెక్ట్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ కొంచెం స్వీట్ ఎక్కువ తినేసాం కాబట్టి అది మొత్తానికైతే అమ్మ వాళ్ళు రావడం అయిపోయింది. పోవడం కూడా అయిపోయింది. నా కోరిక నెరవేరింది. మీ కోరిక కూడా కొంతమందికి నెరవేరింది. వాళ్ళ కోరిక కూడా నెరవేరింది. మీకందరికీ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.